నోట మాటాడుచు నుదుటి తోడను వెక్కిరించు కళను రంగరించుకొనియే క్రిందుగా గిల్లి పైకి నిజొలబాడి వంచుట వంట జీర్ణించుకొనియే చచ్చువాడి కనుల గృచ్చి వేళులు చూచు కఠిన చర్యకు దాల్చే కంకణంబు గాలి మూటలు గట్టి గోల పట్టించి గోతులు త్రవ్వు పని వెన్న తోడనేర్చే ఊరకుండక తన లీల సారె పైన సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక భాండము మూయగా మూకుడొకటి చేయమరచెను అక్కడే చెటువచ్చు. భావం: లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించే కళా ప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబట్టించుకొని ఉంటారు. చచ్చేవాడి కళ్ళల్లో వేళ్లుగుచ్చి పరికిస్తూ ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకొని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోలచేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను చేయడం మరచిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది.